హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. చిట్టిపొట్టి అనే మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఓకేనా? నా నుండి మీకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే ప్లీజ్. ఓకేనా? ఇది మన కొత్త ఛానల్. ఇంకా మనం బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఒక అందమైన ఫ్యామిలీలో ఒక బ్రదర్ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి సటన్ ఏజ్ వచ్చిన తర్వాత సిస్టర్కి పెళ్లి చేసి పంపించాల్సిన టైంలో ఆ ఫ్యామిలీ ఎటువంటి ఎమోషన్స్, ఎటువంటి బాధ, ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి బేసిక్ చూపించడమే ఈ బేసిక్ స్టోరీ లైను. ఇంకా మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటంటే, ఒక అందమైన ఫ్యామిలీలో సిస్టర్ బ్రదర్ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. హ్యాపీగా ఆడుకుంటూ చిన్నప్పటి నుంచి పెరుగుతారు. అంతే. అలాంటి టైంలో హీరోయిన్ కూడా ఎంట్రీ ఉంటుంది. హీరోయిన్ రొమాన్స్ కానీ, హీరోయిన్కి రొమాన్స్ బాగుంటుంది. హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగానే అనిపిస్తుంటుంది. మధ్య మధ్యలో కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళందరూ కలిసి బాగానే అనిపిస్తుంటుంది. మన హీరో కూడా వచ్చేసి ఒక కాప్ అనమాట. ఈ కాప్ సిన్సియర్ కాప్ అనమాట. చిన్న యాక్షన్ సీక్వెన్స్లో కూడా బాగానే పెట్టారు. ఇంకా ఫైనల్కి వస్తే ఇంకా హీరోయిన్కి కూడా మంచి రొమాన్స్ సాంగ్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ బాగానే పెట్టారు. హీరోయిన్కి కూడా వాళ్ళు ఎవరు ఉంటారు, అతనితోనే మ్యారేజ్ చేసి పంపించాలని చూస్తారు. మంచి అతనితో పంపించాలని చూస్తారు. కాకపోతే ఈ పంపించాల్సిన టైంలో ఎందుకు పంపించాలి, ఏంటి, పంపించేటప్పుడు బ్రదర్ సిస్టర్స్ ఎమోషన్ సీన్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తారు. బాగానే ఒక 10 to 15 minutes లాస్ట్లో మనకు కొంచెం కనెక్ట్ అవుతాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంటుంది. మధ్య అంటే సినిమా అంతా బాగానే అంతే ఉండదు, కానీ లాస్ట్ 10 to 15 minutes మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కొంచెం ఎమోషనల్గా టచ్ అవుతాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం ఆల్రెడీ బేసిక్గా రాఖీ సినిమా కానీ, ఇంకా ఇది ఉంది కదా రాఖీ, గోరింటాకు, అంటే రాజశేఖర్ది, ఎన్టీఆర్ సినిమాలు చూసే ఉంటాం మనం ఆల్రెడీ. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్. ఆ సినిమాలు ఏంటంటే సిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి బాధలు పడుతుందని చెప్పి మనకు చూపిస్తారు. ఈ సినిమాలు ఏంటంటే సిస్టర్ ఇక్కడి నుంచి పుట్టింటి నుంచి వెళ్ళడానికి ఎటువంటి బాధలు పడతానని చెప్పి చూపిస్తారు. అంతే. పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. కాకపోతే కొంచెం బాగానే తీశారు, బాగానే అనిపిస్తుంటుంది. కాకపోతే కొంచెం లాస్ట్లో కొంచెం బాగుంటుంది. మధ్యలో కొంచెం బాగానే అనిపిస్తుంది. మళ్ళీ బోరు కొడుతూ ఉంటుంది. పెద్దగా ఎక్కదు సినిమా. లాస్ట్ 10 minutes బాగానే అనిపిస్తుంటుంది. అంత పెద్దగా ఏం ఉండదు సినిమా. అంతే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే ఏం లేదు సినిమా గురించి. ఓకేనా? ఇది నా రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది నాకు అయితే చెప్పండి. ఎందుకంటే నేనైతే మీకు ఎటువంటి రేటింగ్స్ కానీ ఎటువంటి రేటింగ్స్ ఇవ్వను. ఎందుకంటే నాకు సినిమా ఎంజాయ్ చేయడానికి నేను చూస్తాను తప్ప వేరే ఏం లేదు ఫ్రెండ్స్. సినిమాని నేను ఎంజాయ్ చేశానా లేదా, సినిమా నాకు బాగుందా లేదా, నాకు నచ్చిందా లేదా అనేది చూస్తాను తప్ప సినిమాకి రేటింగ్ ఇచ్చే అంత క్యాపబిలిటీ నాకు లేదని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఫ్రెండ్స్, నిజంగా. ఎందుకంటే సినిమాకి రేటింగ్ ఇచ్చేంత నాకు క్యాపబిలిటీ లేదు. సినిమా నాకు నచ్చిందా లేదని చెప్పడం నా ఒపీనియన్ తప్ప, సినిమా బాగుందా బాగాలేదా, నచ్చిందా లేదని చెప్పడం నా ఒపీనియన్ తప్ప, సినిమాకి రేటింగ్ ఇచ్చే అంత క్యాపబిలిటీ నాకు లేదు. అందుకనే నచ్చిందా నచ్చలేదా, బాగుందా బాగాలేదని మాత్రం నేను చూస్తాను. ఇది 1 time వాచబుల్ సినిమా. అంటే దీనికోసమే టైం స్పెండ్ చేసి మరీ చూడాల్సిన అయితే అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు 1 time వాచబుల్ సినిమా అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంతే ఫ్రెండ్స్, ఇంక వేరే సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాకు కొత్త ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుతాం.